A force F equals to 4I plus 3J plus 4K is applied on a intersection point of x equals to 2 plane and x-axis. The magnitude of torque of this force about a point 2, 3, 4 is. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ఒక ఫోర్స్ అనేది ఒక పాయింట్ దగ్గర అప్లై అవుతుంది. అదే పాయింట్ దగ్గర ఎక్స్ ఈక్వల్స్ టు 2 ప్లేన్ అండ్ ఎక్స్ యాక్సిస్ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్న పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. దానివల్ల అది ఏ పాయింట్కి రీచ్ అయింది? 2, 3, 4కి రీచ్ అయింది. సో ఈ టోటల్ ప్రాసెస్లో ఎంత టార్క్ అనేది అప్లై అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాం. సో ఫస్ట్ ఫోర్స్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాం? వెక్టర్ ఏమి ఇచ్చాడు? 4I ప్లస్ 3J ప్లస్ 4K క్యాప్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? ఫస్ట్ పొజిషన్ వచ్చేసి R1 ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు 2 అన్నాడు కాబట్టి మనం 2I తీసుకుంటాం. నెక్స్ట్ R2 అయ్యే పొజిషన్కి చేంజ్ అవుతుంది. R2 ఈక్వల్స్ టు 2I ప్లస్ 3J ప్లస్ 4K క్యాప్. సో మనకు నెట్ పొజిషన్ తెలుసుకోవాలి కాబట్టి R ఈక్వల్స్ ఏం తీసుకుంటున్నాం మనం? R1 మైనస్ R2 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకు? R1 మైనస్ R2 వేస్తే 2I మైనస్ 2I మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ 3J మైనస్ 4K. సో ఏమొస్తుంది మనకు? ఫైనల్లీ 2I గెట్ క్యాన్సర్ అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ మైనస్ 3J క్యాప్ మైనస్ 4K క్యాప్. కానీ అడుగుతున్నది ఏంటిది మనను? టార్క్. సో టార్క్ ఫార్ములా ఏంటిది? సే క్రాస్ ప్రొడక్ట్ బిట్వీన్ R అండ్ F. సో దాని క్రాస్ ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఏ విధంగా రాసుకుంటాం క్రాస్ ప్రొడక్ట్? I మైనస్ J K క్యాప్. సో ఆర్ది ఏముంది? I ప్లేస్లో 0, J ప్లేస్లో మైనస్ 3, K ప్లేస్లో మైనస్ 4. ద సేమ్ వే ఫోర్స్ ఇది 4, 3 అండ్ 4. సో టార్క్ ఈక్వల్స్ టు దీన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏం చేసుకోవచ్చు? I ఆఫ్, సో I తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇవి రెండింటిని బ్లాక్ చేసుకుంటే బ్యాలెన్స్ ఏముంది? మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 మైనస్ ఆఫ్ 3 ఇంటూ మైనస్ 4 అంటే మైనస్ 12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12 అండ్ ఇయర్ మైనస్ J క్యాప్. దీన్ని బ్లాక్ చేసుకుంటే వర్టికల్ హారిజాంటల్. సో 4 ఇంటూ 0 0 and 4 into minus 4 minus 16 minus of minus 16 plus 16 plus K cap. 3 into 0 0 4 into minus 3 minus 12. So minus of minus 12 plus 12. So torque equals to, so ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఏమైంది? మైనస్ 16 J క్యాప్ ప్లస్ 12 K క్యాప్. కానీ అడుగుతున్నది ఏంటిది? మ్యాగ్నిట్యూడ్ అడుగుతున్నాడు టార్క్ ఇది. సో టార్క్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ 16 హోల్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. సో 16 స్క్వేర్ ఎంత? 256. 12 స్క్వేర్ ఎంత? 144. సో 256 144 becomes 400 and under root of 400 is equals to 20. So answer is option B.